నమస్కారం. అందరికీ మహావీర జయంతి శుభకామనలతో. అసలు పేరు వర్ధమానుడు. జైన తీర్థంకర్లో 24వ వాడైనటువంటి ఆ మహావీరు నిజంగానే మనోవికారాల్ని జయించినటువంటి ఒక ప్రబోధకుడు. అటువంటి ఆ ప్రబోధకుడి యొక్క జయంతి ఈ మహావీర జయంతి. క్రీస్తుపూర్వం 566 సంవత్సరంలో క్షత్రియ కులంలో జన్మించిన, వివాహం చేసుకున్న తర్వాత 36వ ఏట సన్యాసం స్వీకరించి అహింసా ప్రబోధకుడుగా, ధీరుడిగా ముందుకు సాగినటువంటి ఆ వీరుడు మహావీర్. జైన మతంలోని ఆ 24వ తీర్థంకరుడిగా అహింసా ప్రబోధమే కాకుండా ఆ ముఖ్యంగా ధర్మం ఐందవమైన ఆ జైన మతం యొక్క ప్రచారంలో 32 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించి 72వ ఏట మోక్షం పొందినటువంటి తీర్థంకుడు ఆయన. తరతరాలుగా ఆదర్శనీయుడు, మార్గదర్శకుడు మహావీర్. ఆ మహావీరుడుగా మహనీయమైనటువంటి ఆ మహావీర్కి ఈ శుభ గురువారం నాడు గురు ప్రబోధంగా, అహింస ప్రబోధంగా, జీవన తత్వ బోధకుడిగా ఎంతో విశిష్టమైనటువంటి ఆ సాలవృక్షంలో ఉంచి ఆ ప్రబోధంతో తపోధనుడుగా ఎంతో యశస్విగా, ముఖ్యంగా దిగంబరత్వంలోంచి ఒక విశిష్టమైనటువంటి ఒక నిష్కామ యోగిగా యోగిత్వం పొందినటువంటి, మోక్షం పొందినటువంటి ఆ మహావీర్కి జయంతి సందర్భంగా అటు జైళ్ళకే కాదు ఎంతో సేవా తత్పరతతోటి అహింసా ప్రబోధంతో ముందుకు సాగుతున్న జైన్లందరికీ కూడా శుభాభినందనలు. అలాగే అహింసాతత్వ మార్గదర్శకులైనటువంటి అందరికీ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా ఆ అహింసా మార్గాన్ని, ఐందవ ధర్మాన్ని, జైన తీర్థంకుల యొక్క ప్రబోధాన్ని, ఆ జీవన తత్వ బోధనల్ని ముందుకు తీసుకువలసినటువంటి బాధ్యత మనందరిది అనుకుంటూ మరొకసారి శుభాకామనలు చెప్తూ, భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.